వెల్కమ్ బ్యాక్. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. రాజధానిలో జరుగుతున్న రోడ్లు, భవనాల నిర్మాణ పనుల్ని మంత్రులు పరిశీలించారు. మంత్రి నారాయణతో పాటు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఠోలా బాల వీరాంజనేయ స్వామి అమరావతిలో పర్యటించారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ సహచర మంత్రులకు వివరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో మరింత వేగంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనపడుతూ ఉంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా పర్యటించడం, అదేవిధంగా కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసినటువంటి నేపథ్యం, దానితో పాటుగా కూడా అమరావతికి సంబంధించి అక్కడ అవసరమైనటువంటి నిర్మాణాలు అయితే మాత్రం అత్యంత వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గజిటెడ్, నాన్ గజిటెడ్ ఈ హెడ్స్ క్వార్టర్స్, అదేవిధంగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, అలాగే జడ్జిలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది వేగంగా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 90% మేర కంప్లీట్ అయినటువంటి నేపథ్యం. గ్రూప్ 4 ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఏవైతే క్వార్టర్స్ ఉన్నాయో అవైతే మాత్రం కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఇనిషియేట్ చేస్తుంది మొత్తం కూడా కార్మిక శాఖ, ఇది మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ ఇనిషియేట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఆయన దరిదాపు ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ఈ పరిస్థితులు ప్రజెంట్. అయితే మొత్తం ఈ రోజైతే మాత్రం 3 మంత్రులు అయితే అక్కడ పర్యటించడం జరిగింది. ప్రధానంగా కూడా ఒక పక్కన మంత్రి నారాయణ, అదేవిధంగా కూడా ఢోలా బాల వీరాంజనేయులు, మరో మంత్రి అయినటువంటి ఈ గొట్టిపాటి రవి కూడా అక్కడ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏ మేరకు ఉన్నాయి, ఏంటి, రోడ్లు ఏ విధంగా డెవలప్ చేశారు, అదేవిధంగా కూడా అక్కడ నిర్మాణాలు ఎంత శాతం పూర్తయినాయి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా వాళ్ళకైతే మాత్రం ఈ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ అయితే మాత్రం పూర్తిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ఢోలా బాల వీరాంజనేయులు అయితే మాత్రం తాను చూసినటువంటి ఏదైతే అక్కడ నిర్మాణాలు ఉన్నాయో దానికి మాత్రం ఆయన చాలా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా మనం చెప్పాలంటే మాత్రం అక్కడ ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సాఫ్ట్వేర్ రంగం కూడా అభివృద్ధికి ఇక్కడి నుంచే మూలాలు పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక రాజధానికి సంబంధించి అమరావతి ఏకైక రాజధాని కావటం, అంత గతంలో ఉన్నటువంటి 3 రాజధానులు ఏవైతే అని జగన్ ఈ రాజధాని ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగా అయితే విధ్వంసం చేశాడో అక్కడి నుంచి వికాసం ముందుకు వెళుతున్నాం అని చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. అదేవిధంగా కూడా ఇక గొట్టిపాటి రవి కూడా ప్రధానంగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఆయన పూర్తిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యంలో, మున్సిపల్ శాఖ మంత్రి ఎక్స్ప్లెయిన్ చేసిన నేపథ్యంలో అక్కడికి ఆయన అయితే సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. అక్కడ ప్రధానంగా కూడా ఏదైతే గత జగన్ ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యం, పూర్తిగా విధ్వంసమైనటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా డెవలప్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐకానిక్ టవర్స్ కూడా స్టార్ట్ కావడం, అవి సగం మేరకు కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యం గతంలోనే చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా 2028కి మాత్రం ఈ రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానికి సంబంధించి కొంత ఒక 30% కంప్లీట్ చేసి ప్రధానమైనటువంటి ఏవైతే ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అదేవిధంగా కూడా అక్కడ హెచ్ఓడీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్స్, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా కూడా త్వరలోనే ఇక ఈ క్వార్టర్స్ అయితే మాత్రం హెచ్ఓడీస్కి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ అయితే పూర్తిగా కూడా అక్కడి నుంచి అయితే అక్కడ వాళ్ళకి అలాట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతి ఈ నిర్మాణం అయితే మాత్రం అత్యంత వేగంగా కూడా జరుగుతూ ఉంది. ఆ అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇనిషియేట్ తీసుకున్నటువంటి మంత్రి నారాయణకి అయితే ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఏంటి అనే దాని మీద ఆయన ప్రతిరోజు కూడా డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను కూడా పూర్తిగా అనాలిసిస్ చేయటం, అదేవిధంగా కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనే దాని మీద కూడా పూర్తి స్ట్రక్చర్తో ఆయన ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
కనపడుతుంది. దానికి తోడు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, మరో పక్కన కేంద్ర ప్రభుత్వ సహకారంతో విదేశీ బ్యాంకుల నుంచి కూడా రుణాలు వస్తున్నటువంటి నేపథ్యంతో ఒక్కసారిగా కూడా అమరావతి అయితే మాత్రం మరింత వేగంగా కూడా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే ఈ రోజైతే ముగ్గురు మంత్రులు అక్కడ పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులకు సంబంధించి కానీ అదేవిధంగా కూడా ఈ భవనాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నా వాటిని అన్నింటినీ కూడా చూసి సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.